వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. సో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సబ్జెక్ట్లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతి కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. టైప్స్ ఆఫ్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ మీన్స్ అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇది జనరల్ ఇన్సూరెన్స్ టైప్స్. జనరల్ ఇన్సూరెన్స్ చూస్తే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇన్సూరర్ ప్రొవైడ్ కవరేజ్ ఓన్లీ టు హెల్త్. సో అది ఇన్సూరర్ అంటే నెక్స్ట్ వచ్చేసి మోటార్ ఇన్సూరెన్స్. మోటార్ ఇన్సూరెన్స్ అంటే ప్రొటెక్టివ్ వెహికల్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీన్స్ కవర్ మెడికల్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్ బిల్స్. సో ఇవన్నీ కూడా సో ఇవి ఇన్సూరర్ ఇస్తారు, కవర్ చేస్తారు. ఈ కవరేజ్ ప్రొవైడ్ చేసేది ఇన్సూరర్. సో హూ రిసీవ్ ప్రీమియమ్స్ ఫ్రమ్ పబ్లిక్. సో ఫ్రమ్ పాలసీ హోల్డర్స్. ఇన్సూరర్ అంటే మోటార్ ఇన్సూరెన్స్ అంటే ప్రొటెక్ట్ వెహికల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మోటార్ ఇన్సూరెన్స్ అంటే మన యొక్క వెహికల్స్ ప్రొటెక్షన్ కోసం మనము ఈ మోటార్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ప్రొటెక్ట్ వెహికల్స్ అగెన్స్ట్ డ్యామేజ్, థెఫ్ట్. హోమ్ ఇన్సూరెన్స్ అంటే సేఫ్ గార్డ్ our house structure from fire, natural calamities, theft and other risk. Travel insurance means offer coverage for travel cancellations, lost baggage, medical emergencies and other travel related issues. Next వచ్చేసి కమర్షియల్ ఇన్సూరెన్స్. ప్రొటెక్ట్ అవర్ బిజినెస్ ఫ్రమ్ రిస్క్ సచ్ యాజ్ ఫైర్, మెరైన్. సో ఇది నెక్స్ట్ మెరైన్ ఇన్సూరెన్స్ కవర్స్ గూడ్స్ సో డ్యూరింగ్ ట్రాన్సిట్ బై షీ, ఎయిర్ ఆర్ ల్యాండ్. మెరైన్ ఇన్సూరెన్స్. Fire insurance means specifically protect property of assets from damage caused by fire. Fire insurance. Next personal accident insurance covers accidental death or injury. So accident insurance. Next pet insurance covers veterinary care and related expenses for pets. జనరల్ ఇన్సూరెన్స్ టైప్స్. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ కాల్డ్ జనరల్ ఇన్సూరెన్స్. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అక్కడ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ప్రొవైడ్ కవరేజ్ టు ఓన్లీ లైఫ్. ఇక్కడ వచ్చేసి అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్ టైప్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ మీన్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ దస్ ఆల్ ద థింగ్స్. ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇది వచ్చేసి కమర్షియల్ ఇన్సూరెన్స్, మెరైన్, ఫైర్, పర్సనల్ యాక్సిడెంట్, పెట్ ఇన్సూరెన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. క్లెయిమ్ వచ్చేసి ఇది చూడండి. క్లెయిమ్ వచ్చేసి ఇందులో టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ డెత్ క్లెయిమ్, మెచ్యూరిటీ క్లెయిమ్, రైడర్ క్లెయిమ్, టర్మినల్ ఇల్నెస్ క్లెయిమ్, ప్రీమియం రిటర్న్. ఇది చూడండి ఒకసారి. క్లెయిమ్ మీన్స్ అమౌంట్ పెయిడ్ బై ఇన్సూరర్ హూ సెల్ పాలసీస్. ఇన్సూరర్ టు ఇన్సూర్డ్ బై డెట్. సో డెట్ అయినప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకొని డెట్ అయితే డెట్ క్లెయిమ్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ డెట్ క్లెయిమ్. ఇది వచ్చేసి ఈ డెట్ క్లెయిమ్ వచ్చేసి అమౌంట్ బెనిఫిట్. సో ఎవరు నామినీకి వెళ్తుంది. సో బెనిఫిషియర్ వచ్చేసి నామినీ. అంటే ఈ క్లెయిమ్ ఫైల్ చేసేది నామినీ ఫైల్డ్ బై ద నామినీ వెన్ ద ఇన్సూర్డ్ పర్సన్. ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళు చనిపోతే డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ టు రిసీవ్ ద డెట్ బెనిఫిట్ నామినీ. అది మెచ్యూరిటీ క్లెయిమ్ వచ్చేసి ఆడ చనిపోయినారు. సో నామినీ రిసీవింగ్ ద బెనిఫిట్, బట్ ఇక్కడ పాలసీ holder receiving the benefit after completion of the maturity of the policy. That is maturity claim. Next rider claim means rider accidental death benefits payout for accidental death అయినా, accidental disability అయినా అంటే ఒక యాక్సిడెంట్ అయినప్పుడు డిజేబిలిటీ. నెక్స్ట్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే సీరియస్ ఇల్నెస్ అక్కర్ డ్యూరింగ్ రైడ్. నెక్స్ట్ వచ్చేసి టర్మినల్ ఇల్నెస్ క్లెయిమ్. టర్మినల్ ఇల్నెస్ క్లెయిమ్ మీన్స్ టర్మినల్ ఇల్నెస్ క్లెయిమ్ అంటే లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడు కూడా క్లెయిమ్ అనేది మన యొక్క ఏమంటారు ట్రీట్మెంట్ కాస్ట్ అనేది వాళ్ళే భరిస్తారు. అది ప్రీమియం రిటర్న్ క్లెయిమ్స్ అంటే ఏంటంటే సర్వైవల్ బెనిఫిట్ క్లెయిమ్స్. ప్రీమియం రిటర్న్ క్లెయిమ్స్ అంటే ప్రీమియం మనకు రిటర్న్ చేస్తారు. సో రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఇది వచ్చేసి ఏంటంటే
ఏమంటారు మెచ్యూరిటీ, ఇక్కడ మెచ్యూరిటీ క్లెయిమ్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మెచ్యూరిటీ కంప్లీట్ అయినాక ఇస్తారు. అక్కడ వచ్చేసి ప్రీమియం రిటర్న్ వచ్చేసి బిఫోర్ మెచ్యూరిటీ పీరియడ్ అప్పుడే మనకు ప్రీమియం రిటర్న్ ఇస్తారు, అది ప్రీమియం రిటర్న్ క్లెయిమ్. ఇది వచ్చేసి డెట్ క్లెయిమ్ వచ్చేసి బెనిఫిట్ రిసీవ్డ్ బై నామినీ, ఇక్కడ మెచ్యూరిటీ క్లెయిమ్ బెనిఫిట్ రిసీవ్డ్ బై పాలసీ హోల్డర్. రైడర్ క్లెయిమ్ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ మీన్స్ యాక్సిడెంటల్ డెత్ పే అవుట్ అప్పుడు ఇస్తారు. డిసేబిలిటీ అంటే ఆ పర్సన్కి ఇస్తారు. సో ఇల్నెస్, క్రిటికల్ ఇల్నెస్ అంటే సో ఒక ట్రీట్మెంట్ కాస్ట్ ఇస్తారు. ఇక్కడ టర్మినల్ ఇల్నెస్ క్లెయిమ్ వచ్చేసి లైఫ్ థ్రెటనింగ్ సో ఇష్యూస్ వచ్చినప్పుడు అది. ప్రీమియం రిటర్న్ అంటే ఇన్సూరర్ ప్రొవైడ్ ప్రీమియం టు ఇన్సూర్డ్ పర్సన్ బిఫోర్ మెచ్యూరిటీ పీరియడ్. సో ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్, క్లెయిమ్ సెటిల్మెంట్ స్టెప్స్. క్లెయిమ్ అంటే చెప్పినా కదా అమౌంట్ పే చేస్తారు బై ఇన్సూరర్ టు ఇన్సూర్డ్. సో ఇది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మెచ్యూరిటీ. సో అది క్లెయిమ్ అనేది అమౌంట్ పే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్లో, మనిషి చనిపోతే లేదంటే మెచ్యూరిటీ పాలసీ యొక్క మెచ్యూరిటీ కంప్లీట్ అయితే ఎలా సెటిల్మెంట్ ప్రాసెస్ ఉంటుంది అనేది. ఫస్ట్ డెట్ గురించి మాట్లాడుకుందాం. ఇంటిమేషన్, ఇన్సూరర్ అంటే హూ సెల్ పాలసీస్, సో ఆ కంపెనీకి ఇంటిమేట్ చేయాలి మనం సో అండ్ సో పర్సన్ చనిపోయారు అని. సో అప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఇంటిమేషన్, బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ సబ్మిషన్, క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫిల్ అవుట్ ద ఇన్సూరర్స్ స్పెసిఫిక్ క్లెయిమ్ ఫామ్, ఇన్సూరర్ యొక్క ఒక ఫామ్ క్లెయిమ్ ఫామ్ స్పెసిఫిక్ క్లెయిమ్ ఫామ్ ఇస్తారు, అది ఫిల్ అవుట్ ఆ ఫామ్. సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ గ్యాదరింగ్. సో ఒక నువ్వు ఫామ్ ఫిల్అప్ చేసినాక డాక్యుమెంట్స్ గ్యాదర్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే పాలసీ యొక్క సర్టిఫికేట్, పాలసీ యొక్క బాండ్, ఒరిజినల్ బాండ్ అండ్ చనిపోయిన పర్సన్ యొక్క డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ అండ్ నామినీకి బెనిఫిట్ రిసీవ్ అవుతుంది కాబట్టి నామినీ యొక్క కేవైసీ అంటే ఏదో ఒకటి. సో ఐడి, అడ్రస్ లేదా ఆధార్ కార్డు, నెక్స్ట్ పాను అది. నెక్స్ట్ ఒక క్యాన్సల్డ్ చెక్ పాస్బుక్ కాపీ. నెక్స్ట్ వచ్చేసి ఈఫ్ అప్లికబుల్ ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ. సో ఆ రకంగా డాక్టర్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి ఇన్సూరర్గా, అది బాగా గుర్తుపెట్టి. నెక్స్ట్ ఫామ్ ఫిల్అప్ చేయాలి ఇన్సూర్డ్ గారు నామినీ. థర్డ్ వన్ డాక్యుమెంట్స్ గ్యాదరింగ్ చేయాలి. ఫోర్త్ వన్ ఇవన్నీ ఇన్సూరర్ వెరిఫికేషన్ చేస్తారు, ఇన్సూరర్ ఇన్వెస్టిగేట్ డాక్యుమెంట్స్. ఫిఫ్త్ వన్ ఏం చేస్తారు, ఇంకా అమౌంట్ సెటిల్మెంట్ చేస్తారు త్రో ఎన్ఈఎఫ్టీ ఏదో ఒకటి త్రో ఏ రకంగానన్నా. ఓకే, ఇది మెచ్యూరిటీ క్లెయిమ్ అంటే రాయల్. డెట్ క్లెయిమ్ ఎప్పుడు వస్తుంది? డెట్ క్లెయిమ్ మీన్స్ ద డెట్ క్లెయిమ్ అరైజెస్ ఆన్ ద డెత్ ఆఫ్ ద పాలసీ హోల్డర్. ఫర్ మెచ్యూరిటీ క్లెయిమ్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మెచ్యూరిటీ పీరియడ్ అప్పుడు వస్తుంది మెచ్యూరిటీ క్లెయిమ్. ఇది వచ్చేసి అడ్వాన్స్ నోటీస్, ఇన్సూరరే నోటీస్ ఇస్తారు. ఇక్కడ ఇంటిమేషన్ మనం చేస్తాం, సో అండ్ సో చనిపోయారు సో అని నామినీ ఇంటిమేషన్ చేస్తారు. ఇక్కడ ఇన్సూరర్ హూ సెల్ పాలసీస్ ఆయన నోటిఫై చేస్తారు పాలసీ హోల్డర్కి బిఫోర్ మెచ్యూరిటీ ఇది సో అండ్ సో దగ్గరకు వచ్చింది సో అని నోటీస్ ఇస్తారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఫామ్ సబ్మిషన్, పాలసీ హోల్డర్ సెండ్ మెచ్యూరిటీ క్లెయిమ్ డిశ్చార్జ్ ఫామ్, మెచ్యూరిటీ క్లెయిమ్ ఫామ్ లేదంటే మెచ్యూరిటీ డిశ్చార్జ్ ఫామ్. మెచ్యూరిటీ నుంచి నేను క్లెయిమ్ లేకపోతే మెచ్యూరిటీ నుంచి నేను డిశ్చార్జ్ అవుతున్నా అనే ఫామ్ అనేది నువ్వేం చేయాలి? సెండ్ చేయాలి పాలసీ హోల్డర్. అండ్ పాలసీ బాండ్ కూడా. ఉదాహరణకు చూడండి, అదో ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ఇన్సూర్డ్ పర్సన్ టు ఇన్సూరర్. సో ఫిల్లింగ్ అప్ డిశ్చార్జ్ ఫామ్, క్లెయిమ్ ఫాము. సో ఒరిజినల్ పాలసీ యొక్క డాక్యుమెంటు, ప్రీమియమ్స్ నువ్వు ఎన్ని నెలలు పే చేసినావు, ఎన్ని సంవత్సరాలు పే చేసినావు, రిసిప్ట్స్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా నువ్వు సబ్మిట్ చేశాక ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్ టు ఇన్సూరర్కి సబ్మిట్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? పేమెంట్ చేస్తారు. పేమెంట్ ఈజ్ మేడ్ ఆన్ ద మెచ్యూరిటీ డేట్, అప్పుడు పే చేస్తారు. వయా చెక్సా, ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫరా, ఈసీఎస్ఆ, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసా. సో ఇది వచ్చేసి సో ఇది మెచ్యూరిటీ క్లెయిమ్స్. సో ఈజీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. డెత్ అయినప్పుడు ఫస్ట్ ఇంటిమేషన్ చేయాలా, నెక్స్ట్ ఫామ్ ఫిల్అప్ చేయాలా, డాక్యుమెంట్స్ ఇవన్నీ గ్యాదర్ చేసుకోవాలి, ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తారు, సెటిల్మెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా వీలైతే మీరు మెచ్యూరిటీ క్లెయిమ్స్ అడ్వాన్స్ నోటీస్ ఇన్సూరర్ ఇస్తారు, మనం ఇవి ఫామ్స్ సబ్మిట్ చేస్తే పేమెంట్ చేస్తారు. ఇవన్నీ మీరు స్టెప్స్ వైజ్గా ఈ రకంగా రాయడానికి ట్రై చేయండి. ఉదాహరణ కదా ఈ రకంగా ఇవి ఫస్ట్ ఇంటిమేషన్,
క్లెయిమ్ ఫామ్ సబ్మిషన్, డాక్యుమెంట్స్ గ్యాదరింగ్, వెరిఫికేషన్, సెటిల్మెంట్. ఇవి కూడా సేమ్ యాస్టీస్ ఆ రకంగా రాయడానికి ట్రై చేయండి. మార్క్స్ అనేటివి మంచిగా వేస్తారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరర్ ప్రొవైడ్ కవరేజ్ టు లైఫ్. ఇది అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడింగ్ కవరేజ్ టు ఫైర్, సో మెరైన్, సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి సో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ పర్పస్ ఏంది? లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారు? ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఫర్ అవర్ ఫ్యామిలీ, అవర్ వెల్త్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం. జనరల్ ఇన్సూరెన్స్ ఏంది? ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ అసెట్స్, మీన్స్ వెహికల్స్, హోమ్ ఫ్రమ్ డ్యామేజ్ నుంచి. సో ఇది కవరేజ్ వచ్చేసి ఇక్కడ లైఫ్కి అలా చెప్పాను కదా, ప్రొవైడింగ్ కవరేజ్ టు లైఫ్. ఇక్కడ హెల్త్కి, మెడికల్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్కి, ఆటోకి, హోమ్, మన యొక్క లైబిలిటీకి కూడా, మన యొక్క డెప్స్ రీపేమెంట్ చేసుకోవడానికి కూడా సో ఇది తీసుకుంటాం. నెక్స్ట్ డ్యూరేషన్, ఇది లాంగ్ టర్మ్ ఉంటుంది లైఫ్. సో 100 years వరకు కూడా కవరేజ్ ఉంటుంది లైఫ్ ఇన్సూరెన్స్ అంటే, లైఫ్ లాంగ్. సో ఇక్కడ వచ్చేసి షార్ట్ టర్మ్ ఉంటుంది, మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది, యూజువల్లీ యాన్యువల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేఅవుట్ ఇక్కడ వచ్చేసి పేఅవుట్ వచ్చేసి సమ్ అష్యూర్డ్, డెట్ బెనిఫిట్ ఉంటుంది. పేఅవుట్ ప్రాసెస్లో అలా చెప్పాను కదా, సెటిల్మెంట్, క్లెయిమ్, డెట్ బెనిఫిట్, మెచ్యూరిటీ బెనిఫిట్, సో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రియంబర్స్మెంట్ అంటే పేఅవుట్ ప్రాసెస్ ఫర్ యాక్చువల్ లాస్, యాక్చువల్ డ్యామేజ్ అక్కర్ అయితేనే పేఅవుట్ ఉంటుంది, లేదంటే లేదు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి మెచ్యూరిటీ వచ్చేసి జనరలీ నో మెచ్యూరిటీ బెనిఫిట్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్. ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ వచ్చేసి మెచ్యూరిటీ క్లెయిమ్ కూడా ఉంటుంది కదా, సో అది. ప్రీమియమ్స్ వచ్చేసి ఇక్కడ కెన్ బి ప్రొవైడెడ్ రెగ్యులర్లీ ఇన్ హెల్త్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ వచ్చేసి లంసమ్ యాన్యువల్లీ పే చేస్తారు. ప్రీమియమ్స్ ఇక్కడ కెన్ బి పెయిడ్ రెగ్యులర్లీ, యాన్యువల్లీ, మంత్లీ. ఇక్కడ వచ్చేసి యాన్యువల్లీ పే చేస్తారు. ఇక్కడ రెగ్యులర్గా పే చేయొచ్చు, యాన్యువల్ పే చేయొచ్చు, మంత్లీ పే చేయొచ్చు. సో ఇది. అండర్ రైటింగ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారు? అండర్ రైటింగ్ అంటే అండర్ రైటింగ్ వచ్చేసి ఇక్కడ కాంప్లెక్స్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ వచ్చేసి సింపుల్, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఏమంటారు అసెస్ చేయాలంటే ఎవాల్యుయేట్ చేయడం ఇక్కడ కాంప్లెక్స్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ వచ్చేసి ఈజీ, ఎందుకంటే పర్టికులర్ ఒక స్పెసిఫిక్ దానికోసం, స్పెసిఫిక్ అసెట్ కోసం, అంటే స్పెసిఫిక్ అసెట్ మీన్స్ ఒక హౌస్ కోసం లేదంటే ఒక వెహికల్ కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు, ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు రిస్క్ ఎంత వస్తుంది అనేది. సో చూడండి, అండర్ రైటింగ్ ఇది సింప్లర్, ఎవాల్యుయేట్ స్పెసిఫిక్ అసెట్, స్పెసిఫిక్ ఏమంటారు సో హెల్త్, సో ఇది ఈజీ. ఇక్కడ వచ్చేసి ఓవరాల్ ఏమంటారు పర్సన్ యొక్క ఏమంటారు లైఫ్ స్టైల్ని బట్టి, సో ఇది అనేది కాంప్లెక్స్ ఎవాల్యుయేట్ చేయడం, హెల్త్ అయినా, లైఫ్ స్టైల్ అయినా, డెట్ రిస్క్ అయినా. సో లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ డిఫరెన్సెస్లో ఫస్ట్ పర్పస్ వచ్చేసి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, అవర్ హెల్త్. ఇక్కడ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ స్పెసిఫిక్ అసెట్స్ ఫ్రమ్ డ్యామేజ్, లాస్ నుంచి. ఇక్కడ కవరేజ్ లైఫ్, అక్కడ వచ్చేసి అదర్ దాన్ లైఫ్ మీన్స్ హెల్త్, ట్రావెల్, సో ఫైర్ ఇన్సూరెన్స్. ఇది డ్యూరేషన్, ఇది లాంగ్ టర్మ్, అది వచ్చేసి షార్ట్ టర్మ్. ఇక్కడ పేఅవుట్ వచ్చేసి డెట్ బెనిఫిట్ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. ఓన్లీ అక్కడ లాస్ అనేది జరుగుతూనే మనకు పేఅవుట్ ఉంటుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ, ఇక్కడ వచ్చేసి నో మెచ్యూరిటీ బెనిఫిట్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్. ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్లా చెప్పాను కదా, మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది, డెత్ బెనిఫిట్, సో క్లెయిమ్ ఉంటుంది కదా మెచ్యూరిటీ క్లెయిమ్ అది. ఇది వచ్చేసి ప్రీమియమ్స్ వచ్చేసి కెన్ బి పెయిడ్ రెగ్యులర్లీ, యాన్యువల్లీ, మంత్లీ. అక్కడ లంసమ్ యాన్యువల్లీ. ఇక్కడ వచ్చేసి ఇది కాంప్లెక్స్, ఎందుకంటే ఓవరాల్ హెల్త్, ఒక పర్సన్ యొక్క ఓవరాల్ హెల్త్ ఎవాల్యుయేట్ చేయడం, రిస్క్ ఎవాల్యుయేట్ చేయడం, ఇట్ కెన్ బి డిఫికల్ట్. అక్కడ సింప్లర్, ఒక సర్టెన్ స్పెసిఫిక్ అసెట్ కోసం ఇన్సూరెన్స్, వెహికల్, ఫైర్, హెల్త్ కోసం, సో ఈజీ. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి టైప్స్, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఏమంటారు టైప్స్ అన్న ఒకటే. సో ఇందులో ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నాన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ మీన్స్ మార్కెట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే రాయండి, ప్రొవైడ్ కవరేజ్ టు అవర్ లైఫ్, అవర్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం. సో ఈ రకం ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అని. సో ఈ రకం డెఫినేషన్ ఫస్ట్ రాయండి. ఇది వచ్చేసి ట్రెడిషనల్ ప్రోడక్ట్స్, నాన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అనే టర్మ్ ఇన్సూరెన్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరర్ ప్రొవైడ్ కవరేజ్ టు ఇన్సూర్డ్ పర్సన్ అప్ టు ఎంతవరకు, అవర్ టర్మ్ వరకే, అంటే మన యొక్క పీరియడ్ ఒక టర్మ్ ఉంటుంది. సో అంత లోపల ఏదన్నా జరిగితేనే
కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత మెచ్యూరిటీ అయిపోయింది అనుకో ఆ టర్మ్, దేర్ ఇస్ నో మెచ్యూరిటీ బెనిఫిట్ ఇక్కడ ఉండదు. ఇఫ్ ద పర్సన్ సర్వైవ్ ఇప్పుడు ఇట్ టైపికల్ హ్యాస్ నో మెచ్యూరిటీ పీరియడ్ ఇఫ్ ద ఇన్ష్యూర్డ్ పర్సన్ సర్వైవ్ ద టర్మ్. అర్థమైందా? టర్మ్ అయిపోయాక కూడా మనిషి బతికుంటే ఉండదు, అంటే ఆ టర్మ్ లోపల మనిషి చనిపోతేనే ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది, అది టర్మ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వచ్చేసి అదే సింపుల్గా రాయండి. సో ఇన్సూరర్ ప్రొవైడ్ కవరేజ్ టు దట్ పర్సన్ ఓన్లీ అప్ టు స్పెసిఫిక్ టర్మ్. ఒకవేళ అది ఏమంటారు ఆ టర్మ్ అనేది ఎక్స్పైర్ అయితే దెర్ ఇస్ నో మెచ్యూరిటీ బెనిఫిట్ ఇఫ్ ద పర్సన్ సర్వైవ్ ద. ఓకే, ఇది వచ్చేసరికి ఎండోమెంట్ ప్లాన్స్ వచ్చేసి ఇది వచ్చేసి అక్కడ టర్మ్ ప్లాన్లో ఏంది డిసడ్వాంటేజ్, మెచ్యూరిటీ అయిపోయాక ఇయ్యరు. ఈ ఎండోమెంట్ ప్లాన్లో ఏంటంటే మెచ్యూరిటీ అయిపోయాక పేయింగ్ ఏ లంసమ్ అట్ మెచ్యూరిటీ ఆర్ డెట్ రెండు ఉంటుంది. అక్కడ డెట్ మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్, ప్రొవైడింగ్ కవరేజ్ ఓన్లీ టు డెట్ అప్ టు మళ్ళీ ఆ టర్మ్ వరకే. సో ఇక్కడ వచ్చేసి ఏంది ప్రొవైడింగ్ లంసమ్ అట్ మెచ్యూరిటీకి కూడా పే చేస్తారు. సో అంటే టర్మ్ లోపల మనిషి చనిపోలేదు అనుకో, మెచ్యూరిటీ అయిపోయింది అనుకో, సో ఆ మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇచ్చేస్తారు అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనీ బ్యాక్ పాలసీస్ అంటే ఏంది, డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ అప్పుడు సమ్ అమౌంట్ పే చేస్తారు అండ్ ద రిమైనింగ్ సమ్ పెయిడ్ అట్ మెచ్యూరిటీ అప్పుడు పే చేస్తారు. అది మనీ బ్యాక్ అంటే డ్యూరింగ్ ద పాలసీ మనము చూడండి ప్రొవైడ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ సర్వైవల్ బెనిఫిట్స్ అంటారు అది. సో మనీ బ్యాక్ పాలసీస్ అంటే మనీ కొంచెం అనేది ప్రొవైడ్ చేస్తారు, మనీ సమ్ అమౌంట్ ప్రొవైడెడ్ టు ద ఇన్సూర్డ్ పర్సన్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ అప్పుడే అండ్ రిమైనింగ్ అమౌంట్ షుడ్ బి పెయిడ్ అట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మెచ్యూరిటీ పీరియడ్. సింపుల్గా చెప్పాలంటే చైల్డ్ ప్లాన్స్ అంటే చైల్డ్ యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం అది. నెక్స్ట్ వచ్చేసి రిటైర్మెంట్ ప్లాన్స్ అంటే పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రిటైర్మెంట్ పర్సన్స్ కూడా సో ప్రొవైడింగ్ కవరేజ్ టు రిటైర్మెంట్ పీపుల్స్ ఆఫ్టర్ ఏమంటారు రిటైర్మెంట్ అయిపోయాక వాళ్ళకి రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ప్రొవైడ్ చేయడానికి టు వాళ్ళకి హెల్ప్ చేయడానికి బిల్డ్ ఏ కార్పస్ ఫర్ రిటైర్మెంట్. గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఇది ప్రొవైడింగ్ కవరేజ్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ బికాజ్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఏంటి ట్రెడిషనల్ ప్రోడక్ట్స్. నాన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అంటే ఒకటి గుర్తు, ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అంటే ఇవి, నాన్ ట్రెడిషనల్ అంటే మార్కెట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఇది అనేది డిపెండింగ్ ఆన్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి ఉంటుంది. డెఫినేషన్ రాయండి, ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మార్కెట్ కండిషన్స్. ఈ నాన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ మార్కెట్ కండిషన్స్. ఇఫ్ మార్కెట్ ఫ్లక్చుయేటింగ్ దాన్ని బట్టి ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సమ్ అమౌంట్ విల్ బి ఇన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ సమ్ అమౌంట్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీస్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఇన్వెస్ట్ చేస్తారు సమ్ అమౌంట్, ఏవైతే డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ వాట్ ఎవర్ చూసాను బై ద పాలసీ హోల్డర్ మళ్ళీ. సో సమ్ అమౌంట్ షుడ్ బి గో టు ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అండ్ రిమైనింగ్ సమ్ అమౌంట్ షుడ్ బి గో టు ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వాట్ ఎవర్ చూసాను బై ద పాలసీ హోల్డర్. నెక్స్ట్ వేరియబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సిమిలర్ టు ఈక్విటీ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లానే, బట్ వేరియబుల్ అంటే మీకు అర్థం కావాలి, నాట్ ఫిక్స్డ్ అనేది. ఇది అనేది దీని యొక్క పాలసీ అనేది డిపెండింగ్ ఆన్ మార్కెట్ యొక్క ఫ్లక్చుయేషన్స్ బట్టి, ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ బట్టి ఇది ఉంటుంది. క్వశ్చన్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్. సో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇన్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉంటాయి అండ్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్. ఇందులో వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏం చేస్తాయి, సెల్ ఇన్సూరెన్స్ పాలసీస్ సెల్ చేస్తాయి. సో డైరెక్ట్ ఛానల్స్ అంటే డైరెక్ట్లీ టు కన్జ్యూమర్స్కి సెల్ చేసేవి, డైరెక్ట్ ఛానల్స్ అంటే డైరెక్ట్ టు కన్జ్యూమర్ సెల్లింగ్ వయా ఇన్సూరర్. సో ఇన్సూరర్ సెల్ చేస్తారు, వెబ్సైట్స్ యాప్స్ కాల్ సెంటర్స్. ఇది ఇన్ హౌస్ సేల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఒక సేల్ టీమ్స్తో హౌస్కి వెళ్తారు. సో ఆ రకంగా కూడా ఇన్సూరర్ ఎంప్లాయీస్ దేర్ ఓన్ డెడికేటెడ్ సేల్ టీమ్స్తో ఇన్సూరర్స్ అపాయింట్ చేసుకుంటారు సమ్ సేల్ పర్సన్స్ని. సో వాళ్ళు సేల్ చేస్తారు. సో బై డైరెక్ట్లీ విజిటింగ్ హోమ్స్. సో అది ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇన్ ఇన్సూరెన్స్ అంటే డైరెక్ట్ ఛానల్స్, ఇండైరెక్ట్ ఛానల్స్.
డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏం చేస్తే దీస్ ఆర్ ద ఇంటర్మీడియరీస్ ఛానల్స్. సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ టు ద ఇన్సూర్డ్ పర్సన్స్కి ప్రొవైడ్ చేస్తుంది. సో అది డైరెక్ట్ ఛానల్స్, డైరెక్ట్లీ టు కన్జ్యూమర్స్. ఇవి ఇండైరెక్ట్ ఛానల్స్. ఇండైరెక్ట్ ఛానల్స్ అంటే డైరెక్ట్ అనేది కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళాం మనం. ఇండైరెక్ట్ ఛానల్స్ అంటే సమ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్స్, ఏజెంట్స్ ఉంటారు. క్యాప్టివ్ ఏజెంట్స్ అంటే వర్క్ ఫర్ ఏ సింగిల్ ఇన్సూరర్ దగ్గర పనిచేస్తారు. ఆ సింగిల్ ఇన్సూరర్ ఉదాహరణకి ఇప్పుడు SBI ఉందనుకో, దాని ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. సో వర్క్ ఫర్ ఏ అది. ఇండిపెండెంట్ ఏజెంట్ అంటే మల్టిపుల్ ఇన్సూరర్ దగ్గర నుంచి ఏమంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సేల్ చేస్తూ ఉంటారు టు క్లయింట్స్కి. అది. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే బ్యాంకు అష్యూరెన్స్ అంటే బ్యాంకు, ఇన్సూరెన్స్ అంటే బ్యాంకు సెల్ చేస్తుంది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ టు ద కస్టమర్స్కి. అది. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ మనం ఏమంటారు కన్జ్యూమర్కి వెళ్తాం. కానీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇంటర్మీడియరీ కస్టమర్సే బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ సెల్ చేస్తుంది. సో కస్టమర్ అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్స్. ఇవన్నీ క్యాప్టివ్ ఏజెంట్స్, ఇండిపెండెంట్ ఏజెంట్స్. ఇది సింగిల్ ఇన్సూరర్ కింద పనిచేస్తుంటారు. సో కస్టమర్స్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది డైరెక్ట్ ఛానల్స్ అంటే డైరెక్ట్లీ గో టు కన్జ్యూమర్స్కి. సో ఇది ఇండిపెండెంట్ ఏజెంట్స్ అంటే వర్క్ ఫర్ మల్టిపుల్ ఇన్సూరెన్స్ దగ్గర పనిచేస్తుంటారు. సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు క్లయింట్స్కి. సో ప్రోడక్ట్స్ ఇది. నెక్స్ట్ బ్రోకర్స్. బ్రోకర్స్ అంటే ఎవరు, ప్రొఫెషనల్ హూ ప్రొఫిషియంట్ ఇన్ సెల్లింగ్ బయింగ్ పాలసీస్ అనమాట. బ్రోకర్స్ అంటే వాళ్ళకు బ్రోకర్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటుంది. వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు దాంట్లో ప్రొఫిషియంట్ అయింటారు. సో వాళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. బ్రోకర్స్ అంటే వాళ్ళు హూ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్లయింట్ టు ఫైండ్ సూటబుల్ పాలసీస్ అనమాట. ఈ క్లయింట్కి ఏది సూటబుల్ అవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తారు. సో నీ సిచ్యువేషన్ ఇది, సో ఈ పాలసీ నువ్వు సూటబుల్ అవుతుంది, సో ఈ పాలసీ నువ్వు తీసుకో. ఇవన్నీ కూడా దీస్ ఆర్ కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడెడ్ టు క్లయింట్స్. దీస్ బ్రోకర్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ ఏజెన్సీస్. కార్పొరేట్ అంటే ఏంది, బిజినెస్ పీపుల్స్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తారు. సో బిజినెసెస్ ఆఫర్ ఇన్సూరెన్స్ టు ఎంప్లాయీస్ ఆర్ కస్టమర్స్. సో ఇవన్నీ ఇండైరెక్ట్ ఛానల్స్. సో ఇవన్నీ డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి, ఇండైరెక్ట్గా ఏజెంట్స్, బ్యాంక్ అష్యూరెన్స్ సేల్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మీకు మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నా. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటేనే దీస్ ఆర్ ద ఏమంటారు ఈ ఛానల్స్ని యూజ్ చేసుకుంటాం. సో టు సెల్ అవర్ ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని. సో కాబట్టి డైరెక్ట్ ఛానల్స్ ఉంటాయి, డైరెక్ట్ టు కన్జ్యూమర్స్కి, ఇన్ హౌస్ సేల్ ఫోర్స్. ఇండైరెక్ట్ ఛానల్స్ అంటే ఏజెంట్స్తో చేపిస్తారు. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియకపోతే కూడా వీళ్ళందరూ ఏముంది, బ్యాంక్ అష్యూరెన్స్ అంటే బ్యాంకు సెల్ చేస్తుంది ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ టు ద కన్జ్యూమర్స్. అదే బ్రోకర్స్ సెల్ చేస్తారు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ టు కన్జ్యూమర్స్. కార్పొరేట్ అంటే బిజినెస్ సేల్ చేసే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ టు కన్జ్యూమర్స్. సో అట్లా సింగిల్ లైన్ అని ఆయనకి హెడ్డింగ్స్ మెయిన్ గుర్తుపెట్టుకొని. ఏజెంట్స్ అయినా అదే చేస్తారు. కానీ ఒక ఏజెంట్ ఏమో సింగిల్ ఇన్సూరెన్స్, ఓన్లీ ఆ సింగిల్ ఇన్సూరర్ SBI ప్రోడక్ట్స్ మాత్రం, ఇన్సూరెన్స్ పాలసీస్ మాత్రమే సేల్ చేస్తుంటారు. ఇండిపెండెంట్ ఏజెంట్స్ అంటే వర్క్ ఫర్ మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తుంటారు టు డిఫరెంట్ క్లయింట్స్కి బేస్డ్ ఆన్ అవర్ క్లయింట్ యొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకొని. సో అది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అండ్ ఎమర్జింగ్ ఛానల్స్. ఇవేమో బ్యాంకుతో టైఅప్ అవుతారు, ఇన్సూరెన్స్ పాలసీస్ బ్రోకర్స్తో. ఇవన్నీ కూడా డైరెక్ట్, ఇండైరెక్ట్. దీస్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ యూజ్డ్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మీన్స్ డైరెక్ట్ టు కన్జ్యూమర్. సో అవన్నీ కూడా ఇండైరెక్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డిజిటల్ అండ్ ఎమర్జింగ్ ఛానల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు అవసరం లేదు బ్యాంకు కానీ. సో డైరెక్ట్ టు కన్జ్యూమర్కి ఇవన్నీ అవసరం లేదు. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్స్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ అంటే. సో ఇది అనేది ఏం చేస్తారు, నువ్వు కరెక్ట్ ఏమంటారు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇన్ ఆర్డర్ టు పర్చేజ్ ఆఫ్ అనదర్ ప్రోడక్ట్. ట్రావెల్ ఇన్సూరెన్స్ విత్ ఫ్లైట్స్. సో టెక్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మొబైల్ యాప్స్. సో ఇవన్నీ వీళ్ళు బ్యాంక్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇన్సూరెన్స్ తీసుకొని. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి మొబైల్ యాప్స్లో. పాలసీ బజార్ ఉంటుంది, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. సో ఆ దాంట్లో మనమే బై చేయొచ్చు ఏమంటారు ఇన్సూరెన్స్ పాలసీస్ని. సో అది డిజిటల్ ఛానల్స్ అంటే అదే మీనింగ్. డిజిటల్ ఛానల్స్ అంటే ఏంటంటే సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఎంబెడెడ్ ఇన్సూరెన్స్, టెక్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. టెక్ ప్లాట్ఫామ్స్ మీన్స్ AI, మొబైల్ యాప్స్. సో అక్కడ మనమే బయింగ్ చేయొచ్చు పాలసీస్. ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్, పాలసీ బజార్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాప్స్ ఫర్ కంపేరింగ్. చూస్తున్నారు ఇది చూడండి, యాప్స్ ఇవన్నీ ఎందుకు, ఫర్ బయింగ్ పాలసీస్. దేర్ ఇస్ నో ఇంటర్మీడియట్స్. వాళ్ళు చెప్పరు. వీళ్ళందరూ ఎందుకు, బ్యాంక్, ఇన్సూరెన్స్, బ్రోకర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సెల్ ప్రోడక్ట్స్ టు కన్జ్యూమర్స్. ఇక్కడ
ఇక్కడ ఎవరు చెప్పరు. డిజిటల్ ఛానల్స్ అంటే మనము కస్టమర్స్ బై ద ఇన్సూరెన్స్ పాలసీస్. సో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మనమే బై చేస్తాము. సో అదనమాట తేడా. సో ఒక 2-3 గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ఈజీ ఉంది, ఆన్లైన్ మార్కెట్ ప్లేసు. సో అట్లా ఒక 2 గుర్తుపెట్టుకొని డిజిటల్ ఛానల్స్ అని రాయండి. ఇవి డైరెక్ట్, ఇండైరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళైనా ఇంటర్మీడియట్స్, స్పెషలైజ్డ్ ఇంటర్మీడియట్స్ ఉంటారు. ఈ స్పెషలైజ్డ్ ఇంటర్మీడియట్స్ ఎవరంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, సర్వేయర్స్ అండ్ లాస్ అసెసర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు అవసరం లేదు, మనమే బై చేస్తున్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పెషలైజ్డ్ ఇంటర్మీడియరీస్ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే క్లెయిమ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన వాళ్ళకి క్లెయిమ్ ప్రాసెస్ చేయడం, లేదంటే ఎవరైనా చనిపోతే డెట్ క్లెయిమ్ ప్రాసెస్ చేయడం. సో ఇదంతా దీసాలు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ తీసుకుంటారు. ఈ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ మేనేజ్ ద క్లెయిమ్ ప్రాసెసింగ్. సో అవన్నీ కూడా ఫర్ ఇన్సూరర్స్ది. సర్వేయర్స్ అండ్ లాస్ అసెసర్స్ అంటే అసెసర్స్ అంటే ఎవాల్యుయేట్, ఎస్టిమేట్ ద లాస్, ఎంత లాస్ ఈ క్లెయిమ్కి వస్తుందని. అసెసెస్ లాసెస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎ క్లెయిమ్. సో ఇది 7th క్వశ్చన్ వచ్చేసి ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో ట్యాక్స్ ట్రీట్మెంట్. సో మనము లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది, ప్రీమియమ్స్ పే చేస్తాం. సో మనం ఏం చేస్తాం, మెయిన్ ప్రీమియమ్స్ పే చేస్తాం. సో మనకి ఏమొస్తుంది దానివల్ల, మనీ వస్తుంది కదా. లాస్ట్కి మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయినాక మనకు పే అవుట్ వస్తుంది. సో మెచ్యూరిటీ కంప్లీట్ అయ్యాకనన్నా, లేదంటే ఏమైపోతుంది, ఒక పర్సన్ డెత్ అయితేనన్నా మనకైతే పే అవుట్ వస్తుంది, లేదంటే యాక్సిడెంటల్. సో ఇవన్నీ కూడా పే అవుట్. సో మనకి ఏదన్నా ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఫైర్ వల్ల ఏమన్నా జరిగితే మనకు పే అవుట్ వస్తుంది కదా. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కాబట్టి ఫైర్ ఇన్సూరెన్స్ అవన్నీ రావు, కానీ ఓన్లీ మనకు మెచ్యూరిటీ వస్తుంది అండ్ డెత్ క్లెయిమ్ వస్తుంది. సో ఇవి 2 వస్తున్నాయి. సో మనకి ఇక్కడ ప్రీమియం పే చేస్తాం, మనకు పే అవుట్ వస్తుంది. సో ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆటోమేటిక్గా దేని మీద ఉంటుంది, ప్రీమియమ్స్ మీద, పే అవుట్ మీద ఉంటుంది. సో ప్రీమియం పెయిడ్ చేస్తాం, ట్యాక్స్ అండ్ ప్రీమియం పెయిడ్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. మనం పే చేస్తాం లైఫ్ ఇన్సూరెన్స్ కెన్ రెడ్యూస్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో ప్రీమియం పే చేస్తున్నాం కదా, దీని మీద ట్యాక్స్ ఉంటుంది. ప్రీమియమ్స్ పే చేసే అమౌంట్ మీద, దాని మీద కొంచెం అమౌంట్కి మాత్రం ట్యాక్స్ ఉండదు, డిడక్షన్ ఉంటుంది. ట్యాక్స్ అండ్ ప్రీమియం పే చేస్తే ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్కి మనం ప్రీమియం పే చేస్తామో వాటికి ట్యాక్స్ ఉంటుంది, కానీ కొంచెం అమౌంట్కి అప్ టు సర్టెన్ అమౌంట్కి ట్యాక్స్ ఉండదు. సో ఆ రకంగా మనం ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. సెక్షన్ 80C, సెక్షన్ 80D. సెక్షన్ 80C అంటే ఇండివిజువల్స్. మనము నెక్స్ట్ అన్డివైడెడ్ ఫ్యామిలీస్. ప్రీమియం అమౌంట్ డిడక్షన్ అప్ టు 1.5 lakh యాన్యువల్లీ. సో ఇక్కడ ఫస్ట్ ట్యాక్స్ అండ్ ప్రీమియం మనం పే చేసినాం కదా, ఆ అమౌంట్ 1.5 lakh అప్ టు 1.5 lakh యాన్యువల్లీ ఉంటే ఆ అమౌంట్ మొత్తం కూడా డిడక్షన్, ఆ అమౌంట్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ప్రొవైడెడ్ టు దీస్ ట్యాక్స్ అనేది ఆఫర్ ప్రొవైడెడ్ టు ఇండివిజువల్స్ అండ్ అన్డివైడెడ్ ఫ్యామిలీస్. అది కూడా ప్రీమియం అమౌంట్ డిడక్షన్ అప్ టు 1.5 lakh యాన్యువల్లీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెక్షన్ 80D. సెక్షన్ 80Cలో వచ్చేసి అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇండివిజువల్స్కి అప్ టు 1.5 lakh యాన్యువల్లీ డిడక్షన్ ఉంటుంది. సో మోర్ దాన్ 1.5 lakh మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఆ అమౌంట్కి. సో సెక్షన్ 80Dలో వచ్చేసి ప్రీమియం ఫర్ హెల్త్ రిలేటెడ్ రైడర్స్కి ఉంటుంది. సో ఈ మీన్స్ క్రిటికల్ ఇల్నెస్ అయిన వాళ్ళు, సర్జికల్ కేర్, హాస్పిటల్ క్యాష్. సో ప్రీమియం అమౌంట్ క్లెయిమ్ చేస్తారు ఫర్ అన్ అడిషనల్ డిడక్షన్. సో ప్రీమియం అనేది క్లెయిమ్ చేస్తారు, కెన్ బి క్లెయిమ్డ్ ఫర్ అన్ అడిషనల్ డిడక్షన్. సో అమౌంట్ ప్రీమియమ్స్ అనేటివి క్లెయిమ్ చేస్తారు కదా. ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగిందనుకో, సో క్రిటికల్ ఇల్నెస్, సో ఏదైనా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ప్రీమియమ్స్ ఎంతవరకు కట్టారో సో వాళ్ళది లాస్ అనేది క్లెయిమ్ చేస్తారు. ఫర్ అన్ అడిషనల్గా ఈ అమౌంట్ కూడా డిడక్షన్ చేస్తారు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అప్ టు 25,000 ఫర్ సెల్ఫ్. ఎవరికైతే హ్యాపెన్ అయిందో, ఏ రైడర్కి అయితే ఏదైతే అయిందో ఆ పర్సన్
పర్సన్ అండ్ వాళ్ళ యొక్క స్పౌస్ అంటే వాళ్ళ యొక్క వైఫ్ అండ్ డిపెండెంట్ చిల్డ్రన్స్ ఎంతమంది ఉంటే అది. నెక్స్ట్ వచ్చేసి అప్ టు 50,000 వరకు ఉంటుంది మళ్ళీ ఫర్ ఇఫ్ ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అయితే అప్ టు 50,000 వరకు డిడక్షన్ ఉంటుంది, లేదు అంటే 25,000 ఉంటుంది. ఈ 2 పాయింట్స్. సో ఇండివిజువల్స్ ఇన్ ద అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే అప్ టు 1.5 lakhs వరకు దేర్ ఇస్ నో ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. దేర్ ఇస్ నో ట్యాక్స్ పేయబుల్ టు దట్ అమౌంట్ అప్ టు 1.5 lakhs. సో యాన్యువల్ అది కూడా. ఇక్కడ వచ్చేసి ఏంది సెక్షన్ 80Dలో వచ్చేసి హెల్త్ రిలేటెడ్ రైడర్స్కి 25,000 దాకా ప్రీమియం అమౌంట్ డిడక్షన్ ఉంటుంది, 50,000 వరకు కూడా ఉంటుంది ఇఫ్ ఆల్ ఆర్ సీనియర్ సిటిజన్స్ ఉంటాయి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీమియమ్స్ అయిపోయింది, చెప్పాను కదా ఆల్రెడీ ప్రీమియమ్స్ మనం కడతాం. నెక్స్ట్ పేఅవుట్ రిసీవ్ చేసుకుంటాం. దీని మీద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. సో చూడండి, ట్యాక్స్ పేఅవుట్ మీద ఏముంటుందంటే పేఅవుట్ చేసేటప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, అంటే అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఎగ్జంప్షన్ అంటే ఫుల్లీ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. సెక్షన్ 10(10)D సెక్షన్ 10 అండ్ 10లో 10D డెట్ బెనిఫిట్. దిస్ బెనిఫిట్ రిసీవ్డ్ బై నామినీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ పాలసీ హోల్డర్. సో ఈ డెత్ బెనిఫిట్ అమౌంట్ వాట్ ఎవర్ అమౌంట్ రిసీవ్డ్ బై నామినీ దెర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ దట్ అమౌంట్. నెక్స్ట్ మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ దిస్ బెనిఫిట్ రిసీవ్డ్ బై పాలసీ హోల్డర్. సో దెర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ మెచ్యూరిటీ అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి అదర్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏమో చెప్పాను కదా ప్రీమియం వచ్చేసి ఇండివిజువల్స్ అన్డివైడెడ్ మనం అమౌంట్ ప్రీమియం పే చేస్తాం కాబట్టి ప్రీమియం మీద అప్ టు ఫర్ ఇండివిజువల్స్ ఇన్ ద అన్డివైడెడ్ ఫ్యామిలీకి అప్ టు 1.5 దాకా 5 lakhs దాకా ఉండదు, డిడక్షన్ ఉంటుంది. ఉండదంటే 1.5 lakhs వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. మోర్ దాన్ అదంతా ఎలాబరేట్ చేయాలి, మోర్ దాన్ 1.5 lakhs వస్తే అమౌంట్ కట్టాల్సి వస్తుందని. సో సెక్షన్ 80Dలో వచ్చేసి హెల్త్ రిలేటెడ్ రైడర్స్కి వచ్చేసి అప్ టు 25,000 ఫర్ ఏమంటారు నాట్ సీనియర్ సిటిజన్స్. ఒకవేళ అందరు ఫ్యామిలీలో సీనియర్ సిటిజన్స్ ఉంటే 50,000 వరకు ప్రీమియం అమౌంట్ డిడక్షన్ ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్. నెక్స్ట్ మనం పేఅవుట్ రిసీవ్ చేసుకుంటాం కదా, దాని మీద ట్యాక్స్ ఫ్రీ ఎగ్జామ్షన్లు ఏముంటాయంటే డెట్ బెనిఫిట్కి ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, మెచ్యూరిటీ ఫుల్లీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అదర్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏమిటంటే జిఎస్టీ. ప్రీమియం అమౌంట్ మీద కూడా జిఎస్టీ ఉంటుండే, అంటే మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో ఈ అమౌంట్కి డిడక్షన్ ఏమంటారు జిఎస్టీ కట్టాలా ప్రీమియంకి కూడా. ఇప్పుడు జిఎస్టీ ఏమంటున్నారంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ విచ్ రెడ్యూసెస్ ద ప్రీమియం కాస్ట్ అనేది మనకు తగ్గుతుంది కదా. సో ప్రీమియం కట్టేటప్పుడు ప్రీమియంలో ప్లస్ జిఎస్టీ కడుతుంటాం, ఇప్పుడు మైనస్ జిఎస్టీ అయింది. సో అది. నెక్స్ట్ కేయిమాన్ ఇన్సూరెన్స్ పాలసీస్కి మాత్రం ఫుల్లీ ట్యాక్సబుల్. సో ఇవి మాత్రం ట్యాక్సబుల్. అదర్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అనేది అదే. సో జిఎస్టీ ఏమో ఇక్కడ మొత్తం ఫుల్లీ ఎగ్జామ్టెడ్. సో ఇక్కడ వచ్చేసి ఫుల్లీ ట్యాక్సబుల్ ఈ ఇన్సూరెన్స్ పాలసీస్కి. ఏది కేయిమాన్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఫుల్లీ ట్యాక్సబుల్. సో ఇది ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కోసారి ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ లేదంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని క్వశ్చన్ వస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆన్సర్ రాయండి, బోత్ ఆర్ సేమ్. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ అన్నా లేదంటే ఒకవేళ ఫ్యూచర్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చిన ఓకే క్యారెక్టరిస్టిక్స్ వచ్చిన ఫస్ట్ ఇన్సూరెన్స్ మీనింగ్ రాయండి. ఇన్సూరర్ ప్రొవైడ్ కవరేజ్ టు లైఫ్, ఓకే ప్రొటెక్షన్ అగెన్స్ట్ అవర్ ఫ్యామిలీ ఏమంటారు. నెక్స్ట్ వచ్చేసి చూడండి అడ్వాంటేజెస్ చూడండి, మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, అవర్ డిపెండెన్స్ అంటే అవర్ ఫ్యామిలీ. డెప్ట్ రీపేమెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, డెప్ట్ రీపేమెంట్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మన ఫ్యూచర్ మన చిల్డ్రన్స్ యొక్క ఎడ్యుకేషన్కి ఫ్యూచర్ ప్లానింగ్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పాను కదా ఫుల్ ఎగ్జాంపుల్. మనకు బ్రెయిన్ పీస్గా ఉంటుంది, నేను ఇన్సూరెన్స్ చేయించుకున్నాను నా ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా సరే. సో బిజినెస్కి కూడా బిజినెస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే నీకు పర్సనల్గా ఏదన్నా అయిందనుకో అప్పుడు నీ అమౌంట్ మొత్తం బిజినెస్లో ఉన్న ఆస్తులు కూడా అమ్మి నువ్వు నీ హెల్త్కి లైఫ్కి పెట్టుకోవాల్సి వస్తుంది. సో బిజినెస్ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, వెల్త్ క్రియేషన్ అవుతుంది, సేవింగ్ హ్యాబిట్ ఎంకరేజ్ అవుతుంది. దీన్ని లోన్స్ అప్లై చేయొచ్చు. ఏది సెక్యూరిటీ పెట్టి ఈ పాలసీస్ని సెక్యూరిటీగా పెట్టి బై ప్రొవైడింగ్ సెక్యూరిటీ
టు దిస్ పాలసీస్. ఈ పాలసీస్ని సెక్యూరిటీగా పెట్టి కూడా మనము లోన్స్కి అప్లై చేయొచ్చు. సో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉంటుంది, డెబ్ట్స్ రీపేమెంట్ చేసుకోవచ్చు, ఇది కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ ఆప్షన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడ్యుకేషన్కి, ఫ్యూచర్ ప్లాన్కి, ట్యాక్స్ బెనిఫిట్స్, బ్రెయిన్ పీస్గా ఉంటుంది, బిజినెస్ ప్రొటెక్షన్ కావచ్చు, వెల్త్ క్రియేషన్, సేవింగ్ హ్యాబిట్ ఎంకరేజ్, లోన్స్ కూడా మనము అప్లై చేసుకోవచ్చు. సో ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇది ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. అండ్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.